నమస్తే. మంత్రి ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్‌పై 150 కోట్ల అవినీతికి సంబంధించిన వార్తలు మొన్నటి వరకు చూసినాం మనం. 150 కోట్లకు సంబంధించిన దానిపై బాలాజీ రియల్ ఎస్టేట్స్ అనే కంపెనీ ద్వారా కబ్జా పెడుతున్నారని పెద్ద ఎత్తున వార్తలొచ్చినాయి. సిద్దిపేట నుంచి మన దగ్గరికి సత్యాగ్రహి స్టూడియోకి పొన్నం ప్రభాకర్ బాధితులొచ్చిర్రు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వెనకాల ఫోటో పెట్టుకున్నాం అందుకనే పొన్నం ప్రభాకర్ వీడియో కాబట్టే ఇది. నాతో పాటు బాధితులు జాయిన్ అవుతున్నారు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? సిద్దిపేట ఉంది మాది. ఓకే. సిద్దిపేట అర్బన్ మండల్ సిద్ది జిల్లా మిట్టపల్లి రెవెన్యూ. ఓకే. అసలు ఏం జరిగింది? ఎక్కడ ల్యాండ్? దీనికి పొన్నం ప్రభాకర్‌కి ఏం సంబంధము? ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నారు మీరు? అలిగేషన్ చేయడానికి మేమేం రాజకీయాలకు సంబంధించిన వాళ్ళం కాదండి. సాదాసీదా అందరిలా రైతు కుటుంబమే మాది. కారణం అంతా ఒకటి, భూమి కోట్లలో విలువ ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్టు సుమారు 150 కోట్ల విలువ ఉంటుంది. ఒక ఎకరం ఎంత ఉండొచ్చు? 1 లక్ష రూపాయల గజం ఉంటుంది సుమారు. అక్కడ గజం 1 లక్ష రూపాయలు. ఒక ఎకరానికి సుమారు 10 కోట్ల పైన ఉంటుంది. ఒక ఎకరం 10 కోట్లు. మీరు అక్కడ చూస్తే కూడా చుట్టూ బిల్డింగ్స్ అవ్వడం, సిటీ మెయిన్ సెంటర్ సిద్దిపేట టౌన్ లోనే సిద్దిపేట టౌన్ లోనే. అది ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా మెర్జ్ అవ్వడం జరిగింది. దానివల్ల వాల్యూ పెరగడం జరిగింది. దానివల్ల ఇదంతా సమస్యలు మాకు. ఇప్పుడు ఈ 150 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీకి పొన్నం ప్రభాకర్ కి సంబంధం ఏంది? ముఖ్యంగా మనం అది మాట్లాడాలి. మా కుటుంబం ఎప్పుడో ఈ భూమి, మీరు అన్న భూమి 1960 నుంచి నేటి వరకు మా తాత వరకు నేటి వరకు సాగు చేసుకుంటారు. ఇప్పుడు మా ముత్తాత గారు 1960లో మా తాతగారికి, అంటే ఆయన మా ముత్తాత అంటే నాకంటే ముందు 4 తరాల ముందుకు మనం వెళ్తే మా ముత్తాత గారికి 5 కుమారులు. అందులో రెండో కుమారుడే మా ఆయన వంశం సంబంధించిన వాళ్ళు. వాళ్ళంతా మా ముత్తాత గాని మిగతా ఆయన 4 కుమారులు గాని వరంగల్ వాస్తవ్యులు. మా తాతగారు కూడా అక్కడ అజంజాయి మిల్లులో కొంతకాలం పనిచేసిన తర్వాత 1960లో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ నాన్న యొక్క ఆదేశాల మేరకు. ఆయన ఆస్తులు ఇక్కడ సిద్దిపేటలో మనం చర్చించే భూములు కొనుగోలు చేసింది వాస్తవం. వరంగల్లో కూడా ఆయన సంపాదించిన ఆస్తులు కూడా వాస్తవం. ఇది ఎప్పుడో పూర్వకాలం 60-70 సంవత్సరాల క్రితం నుంచే మేము ఇక్కడ వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. 85లో ఒక పంచోటి నామా అంటారు, దాన్ని తక్సీనామా అని కూడా అంటారు. తక్సీనామా అంటే మన తెలంగాణలో మనది నిజాంల పాలన కాబట్టి దాని ఉర్దూలో తక్సీనామా అంటే విభజన నామా. తక్సీం అంటే పార్టీషన్. దాన్ని ఆ కాలంలో రాశారు గుల్స్ కట్రత్లో. మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను. దాని ప్రకారంగా మేము 1960 నుంచి నేటి వరకు ఉన్నాము. పంచోటి మాత్రం 85లో జరిగింది. ఇప్పుడు స్టిల్ ఈ భూమిలో మీరే ఉన్నారు. మీరు వచ్చి మీ కెమెరాలు అన్ని వచ్చి చూసినా అక్కడ కనపడుతుంది. మా చెట్లు సాక్ష్యం, పుట్టల సాక్ష్యం. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? మరి మీరే ఉన్నారు, డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర, మీరే వారసులు అని చెప్తున్నారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మీకు? సమస్య మొదటి వాల్యూ పెరగడం భూమి. దాని తర్వాత కుటుంబ పంచాయతీ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఏ విధంగా క్రియేట్ చేశారంటే నేను మొన్న ప్రెస్ మీట్ లో కూడా దాన్ని క్లియర్ గా వివరించడం జరిగింది. కలెక్టరేట్ లో పోయిన సంవత్సరం మే నెలలో ఒక అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ యొక్క సారాంశం ఏంటంటే ఈ ఎల్లయ్య అనేది మా ముత్తాతకు సంబంధించిన రెండో కుమారులకు సంబంధించిన రికార్డ్స్ అన్ని తప్పుడు రికార్డులు. ఆ రికార్డులన్నీ తొలగించి మళ్ళీ ఆ ముత్తాత రాగం మల్లేకి సంబంధించిన వారసులు 5 కొడుకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 4వ జనరేషన్, మొత్తం 4వ తరం జనరేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, సుమారు 30-40 మందికి మళ్ళీ అన్ని పట్టాలు గ్రాంట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటారు. ఇది దాని యొక్క సారాంశం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పొన్నం ప్రభాకర్ కి మీ ల్యాండ్ మీద పడాల్సిన అవసరం ఏంది? ఎట్లా కబ్జా పెట్టరు అని మీరు అంటున్నారు. ఎవిడెన్స్ ఏముంది చూపియండి నాకు. ఒక 2 minutes లోనే మీకు చెప్తాను. ఒకటి ఇప్పుడు మీరు కొన్ని కాపీలు పంపించారు కదా, సాఫ్ట్ కాపీస్. అవునండి. పోయిన సంవత్సరం కలెక్టర్ దగ్గర మే నెలలో ఒక అప్లికేషన్ పెడతారు. అది మే నెలలో పెడతారు. మా సంబంధించిన బంధువులు అంటున్నారు కదా, వాళ్ళ ద్వారా పెట్టిస్తారు. పొన్నం ప్రభాకర్ వాళ్ళు పెట్టిస్తారు. పెట్టించిన తర్వాత ఒక నెలలో, ఆగస్ట్ నెలలో అనుకుంటాను, సబ్మిషన్ అవుతుంది. ఒకటి బాలాజీ రియల్ ఎస్టేట్స్ అని చెప్పేసి ఒక పార్ట్నర్షిప్ ఫార్మ్ రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ ఏదో ఉంది, మీరు పంపించారు. అవునండి. అది ఎవరైనా కూడా తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది ఆ డాక్యుమెంట్ కూడా. ప్రైవేట్ డాక్యుమెంట్ ఏం కాదు. మీ సేవకి వెళ్ళినా వస్తుంది ఆ డాక్యుమెంట్. సో ఇక్కడ ఉంది, చూపియండి పర్లేదు. ఇదేనా? ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది. ఎవరైనా పబ్లిక్ డొమైన్ లో ఉండే డాక్యుమెంట్. రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్స్ అనేది ఉంది కదా, అక్నాలెడ్జ్‌మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫర్మ్స్. ఇది మీ ఎక్కడ కొట్టినా గానీ 1354 ఫర్మ్ నంబర్ 1354 ఆఫ్ 2025, రిజిస్ట్రేషన్ 10/9/2025. ఓకే. ఇప్పుడు ఈ శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అనేది ఎవరికి సంబంధించిన? ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. పార్ట్నర్స్ డీటెయిల్స్ ఆఫ్ ది ఫర్ ది ఫర్మ్. ఓకే. దీంట్లో పార్ట్నర్స్ ఎవరు? అనూప్ కుమార్ పొన్నం. ఈయన మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత అన్న అశోక్. ఈయన టీపీసీసీ లీగల్ చైర్మన్, అధికార పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్. హైకోర్టు న్యాయవాది కూడా పొన్నం వాళ్ళ అన్న కొడుకు. మొన్న బార్ కౌన్సిల్ లో పోటీ చేసిండు. రెండోది స్వయాన మంత్రి కుమారుడు
ఈ పృథ్వీ పొన్నం అన్నట్టు ఆయన పొన్నం ప్రభాకర్ కొడుకు. కొడుకు ఆయన కొడుకు. ఏదైతే ఈ రోజు ఒక ప్రముఖ ఛానల్లో ఏమని స్టేట్మెంట్ ఇచ్చుకున్నారంటే, వాళ్ళు ఒక రాజకీయ పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేపించి ఈ ల్యాండ్ బదలాయింపు చేయడం జరిగింది అన్నది, అంటే వాళ్ళ అధికార బలంతో. ఇప్పుడు ఆర్డీఓ ఏం చేస్తున్నాడు, కలెక్టర్ ఏం ఆర్డీఓ కలెక్టర్లు అందరూ కూడా ఆయన పరిధిలోనే పనిచేస్తున్నారు. ఎందుకు పనిచేస్తున్నారు అంటే, ఇప్పుడు అదే సిద్దిపేట జిల్లాలో చాలా ఫైల్స్ ఉన్నాయి ఇట్లాంటిది. అంటే కలెక్టరే న్యాయం చెప్పాలి, కలెక్టరే తుది తీర్పు ఇవ్వాలనుకుంటే ఇలా కోట్ల దాకా అవసరం లేదు. ఇక కలెక్టర్ ఇట్లాంటి ఫైల్స్ చేస్తా అంటే నేను 100 కట్టలు తయారు చేసుకొచ్చి మీ ఛానల్కి ఇస్తా, మీ ఛానల్ వేదికగానే అవన్నీ కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి, న్యాయం జరగాలి. ఓన్లీ దేని ద్వారా? కలెక్టర్ ద్వారా, ఆర్డీఓ ద్వారా, ఎంఆర్ఓ ద్వారా. డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా క్రియేట్ చేసిరా వాళ్ళు? ఫేక్ కాదు, డైరెక్ట్ కలెక్టర్ ఇప్పుడు నా పేరు మీద ఉంది, మీ పేరు మీద ఎక్కించిన తర్వాత అది డాక్యుమెంట్ అయింది. పర్మిషన్ అవసరం లేకుండా పాయింట్ కాదండి, వ్యవస్థలను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆయన కాబట్టి మంత్రి కాబట్టి అధికారులు ఆయన కన్సర్న్లు పనిచేస్తున్నారు. అధికారులు నియమాలు, నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా పనిచేయడం మర్చిపోయారు. ఏ మంత్రి నాకు ఏం రికమెండేషన్ ఇస్తే పని చేయాలో, ఏం లాలూచి చేస్తే పని చేయాలో, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పని చేయాలో, ఈ ప్రాతిపదికన అధికారులు విధులు నిర్వహిస్తున్నారు తప్ప ఒక చట్టాలు, నియమాలు ఉన్న దాని మీద పనిచేయాలి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ల్యాండ్ కి సంబంధించి ఇంకేమున్నాయి మీ దగ్గర? డాక్యుమెంట్స్ ఏమున్నాయి? 30 సంవత్సరాల లింక్ ఉన్నాయి, చూపించండి. లింక్ ఫర్మ్ ఉంటుంది. ఈ ఫర్మ్ తర్వాత కోర్టులో ఒక కేసు విత్డ్రా పెట్టుకుంటారు వేరు మా బంధువులు వాళ్ళు. మాకు ఈ పార్టీషన్ కేసు మేము వాపస్ ఎవరైతే మా మీద వ్యతిరేకంగా న్యాయస్థానానికి న్యాయం కోసం వెళ్ళినారో ఆ న్యాయం జరగక ముందుకు వాళ్ళే కేసు వాపస్ తీసుకుంటారు. మీరు నా పైన కోర్టుకు వెళ్ళారు న్యాయం చేయమని, ఆ న్యాయం జరగక ముందుకు మీరే మళ్ళీ వాపస్ తీసుకుంటారు కేసు. ఎందుకని? కలెక్టర్ దగ్గర మళ్ళీ ఆర్డర్స్ వాళ్ళ ఫేవర్ గా తీసుకోవడం కోసం. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అన్నట్టు. ప్రీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఒక పథకం ప్రకారం చేశారు. ఇప్పుడు ప్రముఖ ఒక ఛానల్ లో కూడా చూసిన, దీనికి వీళ్ళకి సంబంధం లేదు అసలు మొత్తం అని చెప్పి ఒక బ్రేకింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. ఒక ప్రముఖ ఛానల్లో మంత్రి గారికి ఎటువంటి సంబంధం లేదు, ఆల్రెడీ వివాదం సద్దు మరిగింది, కుటుంబ సభ్యులే ఇల్లు అని చెప్పిండు. నేను అంటున్నాను, ఎవరు చెప్పాలా మాట? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రి వచ్చి నాకు దానికి ఏ సంబంధం లేదని చెప్పేస్తే ఆ ఛానల్ వాళ్ళు చెప్పాలి. కానీ ఎవరు చెప్తారు? ఛానల్ వాళ్ళే డిక్లేర్ చేస్తారు. ఎవరు చెప్తారు? భూమి అమ్మిన వాళ్ళు ఆయనకి ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తారు. మరి ఈ రియల్ ఎస్టేట్ ఈ బాలాజీ కంపెనీ ఎవరిది? మరి వాళ్ళు కూడా చెప్పాలి. పార్ట్నర్ ఒక్కటండి. గతంలో పృథ్వీ పొన్నం ఉంది, పొన్నం అనూప్ కుమార్ బాలాజీ రియల్ ఎస్టేట్ కి విక్రయించుకున్నామని చెప్తున్నారు. ఒక్కటండి, స్పందించాల్సింది ఎవరు? పొన్నం ప్రభాకర్ గారి ఇంటి అడ్రస్ ఏముంది? పొన్నం అనూప్ కుమార్ ఇంటి అడ్రస్ ఏముంది? పొన్నం పృథ్వీ ఇంటి అడ్రస్ ఏముందో ఒకసారి చూడండి. ఒకవేళ నిజంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కి దీంట్లో ఎటువంటి సంబంధం లేదంటే ఈ పృథ్వీ అనేటోడు నాకు పుట్టలేదని చెప్పాలి. పృథ్వీ అనేటోడు నాకు పుట్టలేదు కాబట్టి దీనికి నాకేం సంబంధం లేదని ఆ మీడియా ఛానల్ చెప్పాలి. ఎందుకు అని అంటే పృథ్వీ ఆయన కొడుకు కాదని నిరూపించుకోవాలి. నేనేమంటున్నా అంటే వాళ్ళని ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు ఆ ఛానల్ ఏది టెలికాస్ట్ అయితే అది చూస్తున్నారు. వీళ్ళకి సంబంధం లేదని చెప్పేసి చెప్పించుకుంటున్నాడు. తర్వాత మరి వీళ్ళకి పుట్టిల్లా లేదా అని ఎవరు చెప్పాలి? వీళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయాలా? లాజిక్ ఎలా మిస్ అంటే వాళ్ళు ఒకటే ఒక అహంకారం. మమ్మల్ని మంత్రులు కదా, మమ్మల్ని ఎవరు అడుగుతారు? మేము ఏది చెప్తే అది చట్టం. వీళ్ళ అధికార బలంతో తప్పును ఒప్పు అనిపిస్తున్నారు, ఒప్పును తప్పు అనిపిస్తున్నారు. లాస్ట్ కి ఏం చెప్పినంటే ఈ శ్రీనివాస్ కు మతి స్థిమితం కూడా లేదని చెప్పి చెప్తున్నాడు. ఈయన ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఒక విద్యావంతుడు, ఇవన్నీ కూడా చెప్పే వ్యక్తిని ఆయన మానసిక స్థితి బాగాలేదని కూడా చెప్పిస్తున్నారు. సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టే ముందు మీకు ఏమన్నా వచ్చినాయా? అంటే పెట్టొద్దు, చాలా ఒత్తిడి వచ్చినాయి. ఆ చివరి నిమిషం వరకు ఆయన చేయనటువంటి ప్రయత్నం లేదు. ఏం చేసిండు? ఇబ్బంది ఏం పెట్టిండు? దగ్గర తెలిసిన వాళ్ళతో ఫోన్లు చేపించి మీరు కాంప్రమైజ్ అవ్వండి, ఎందుకు ఇదంతా వివాదం వద్దు అనేది మా కుటుంబం నుంచి గానీ నాకు గానీ చాలా మంది తెలిసిన దగ్గర వాళ్ళతో ఫోన్లు చెప్పాడు. రెండవది, ఈ కుటుంబం ఎవరైతే మాకు వ్యతిరేకంగా వరంగల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే అమ్మారు అనేది నడుస్తుందో చర్చ,
వాళ్ళని ప్రెస్ క్లబ్ కు పిలిపిస్తాడు. ఓకే, మీకు ఆపోజిట్ గా, మీకు నెగటివ్ గా అక్కడ గలాటా చేసి ఇంకొకటి క్యాన్సిల్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. 1 day బిఫోర్ స్లాట్ బుక్ చేసుకోవాలి, ఆ రోజు వచ్చి చేసుకోవాలి. ఈ మేము ఏదైతే పెట్టుకున్న సమయానికి ఎవరు రావాలి? ఫర్మ్ బాలాజీ ఫర్మ్ లో ఉన్న వాళ్ళందరూ రావాలి. ఎవరు? అనూప్ రావాలి, పృథ్వీ రావాలి, పృథ్వీ వాళ్ళ నాన్న రావాలి, అనూప్ వాళ్ళ నాన్న రావాలి. అనూప్ వాళ్ళ నాన్న పృథ్వీ వాళ్ళ నాన్న పోయి బయట తిరుగుతారు. ఈ పాత వాళ్ళను అంటే ఆ లెక్క ప్రకారం వచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళ కుటుంబ సభ్యులను అంటే వాళ్ళ 4 fathers వాళ్ళ నుంచి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఎందుకు తోలాలి? ఇప్పుడు మీకు తెలిస్తే అర్థమవుతుంది. ఆయన మనం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెడుతున్న అంశము వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా తెలిసింది? స్లాట్ బుక్ అవుతుంది వాళ్ళకి ఇమీడియట్లీ. స్లాట్ బుక్ ఇప్పుడు రాగానే స్లాట్ బుక్ అయిపోతుంది. ఆల్రెడీ 2 to 3 లంచ్ ఆల్రెడీ. ఇది అయిపోయినాక రిపోర్టర్స్ అందరు లంచ్ పోవాలి. కానీ మళ్ళీ 3 to 4 వీళ్ళ ప్రెస్ మీట్ అవుతుంది. అప్పటిదప్పుడే ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు స్టిల్ మీరు ఈ ల్యాండ్ మీద మీరే ఉన్నారా? ఇప్పటికి ఈ రోజు వరకు కూడా అక్కడ బ్లూ షీట్లు వేయడం కానీ మొన్న పోయిన నెల 13వ తారీఖు కలెక్టర్ ఎప్పుడైతే ఆర్డర్స్ వాళ్ళకి అనుకూలంగా తీర్పులు చెప్పించుకున్నారు, దాని తర్వాత వాళ్ళు వెంటనే స్పందించిన విషయం ఏంటంటే మోక్కపై కబ్జా చేయడానికి వచ్చారు. ఓకే, అంటే బ్లూ షీట్లు వేసారు ఏమన్నా అక్కడ? వాళ్ళు ఒక పకడ్బందీ ప్రణాళికతో వచ్చారు, కొంత పోలీస్ ప్రొటెక్షన్ పహారాతోని. వాళ్ళకి సంబంధించిన కొంతమంది బీహారీ వర్కర్స్ టీము వీళ్ళకి సరే అయితే దాడి చేయడానికైనా సిద్ధమైనటువంటి యంత్రాంగాన్ని ప్రిపేర్ చేసుకొని వచ్చారు వాళ్ళు. మీరు చూస్తున్న వీడియోస్ అవి ఏ విధంగా. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు ఇవన్నీ ఏంటి? మనం నాదర్గుల్లో చూసినాం కదా, మొత్తం బ్లూ షీట్స్ లాంటి వెల్డర్స్ ని, ఫిట్టర్స్ ని, మొబైల్ ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ ఉంటుంది, మొబైల్ వెహికల్, ఆ జనరేటర్ పట్టుకొని వస్తారు వీళ్ళు. ఇవి దేనికి సహాయపడతాయి? వీళ్ళు అక్కడ ఫ్రేమ్స్ ఫిట్ చేసి, రేకులు ఫిట్ చేసి బిల్డింగ్ కట్టడానికి, పనిచేయడానికి. ఇదంతా ఇంత దుర్మార్గంగా పల్లెటూరు అండి. ఈ పల్లెటూరులో నడి ఊర్లో ఆయన మంత్రి అనే అహంకారంతో, ఆ అహంకారంతో నువ్వు ఏ విధంగా వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజలు గమనించాలని చెప్పి మేము ఆ రోజు వెళ్ళడం, మా గ్రామస్తులు నాకు సహకరించడము, మా కుటుంబం అంతా వెళ్ళి ఇది ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్తుందని చెప్పేసి ఘర్షణ వరకు వెళ్తే ఆ రోజు కొంత వరకు సర్దుమణిగింది. మళ్ళీ పకడ్బందీతో వచ్చే ప్రణాళిక చేశారు. ఆ రోజు కొంత మా గ్రామస్తులు నాకు సపోర్ట్ ఉండడం వల్ల వెనకడుగు వేశారు. ఇది మళ్ళీ ఏదో ఒక రోజు చేస్తారు. ఈ మైసమ్మని మా ఇల్లు అండి, ఇల్లు గోడ మా పాతిలు ఇల్లు ఉండేది, ఇదంతా మా పొలమే. ఈ గోడగా మైసమ్మ ఉండేది, ఈ మైసమ్మని గులగొట్టిరు, ఈ గోడను గులగొట్టిరు. చూడండి వాళ్ళ అహంకారానికి. టెంపుల్ కూడా బావి దగ్గర మైసమ్మలు ఉంటాయి కదా, ప్రతి ఎవరికైనా వ్యవసాయం ఉన్న ప్రతి రైతుకు మైసమ్మ ఉంటుంది బావి దగ్గర. వాళ్ళు అలాంటిది కూడా గులగొట్టి కనీస విచక్షణ లేకుండా మీరు ఒక అధికారం ఉంది కదా అని వ్యవస్థల్ని మమ్మల్ని అడిగేవాడు చూడండి ఇంత కన్నా. నేను ప్రజలకు చూపిస్తున్నా, ఈ రోజు నాకు వచ్చింది పరిస్థితి రేపు ఇంకొకరు వస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ మంత్రి కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరినన్నా కంప్లైంట్ చేయడానికి నన్ను కలిసే ప్రయత్నం చేశారు. మీనాక్షి నటరాయనికి చెప్పానండి నేను, ఏమన్నారు? మా అమ్మని కూడా తీసుకుని వెళ్ళిన, అమ్మ పరిస్థితి ఇది, మీకు కూడా అపకీర్తి, ఇలాంటి వ్యక్తులు ఇట్లాంటి చేస్తే కూడా ఇది చాలా అపకీర్తి, మీకు దయచేసి దీని మీద విచారణ చేయండి, రైతులుగా న్యాయం చేయండి. వాళ్ళ అధికారాన్ని మరి ఇలా వినియోగించుకుంటున్నారు, అది మీ పార్టీకి మంచి పేరు కాదు, ముఖ్యమంత్రి కూడా అది అపకీర్తి. ఇలాంటి మీరు వ్యవస్థలు ఫెయిల్ కానివ్వకుండా చూసుకోండి అని కూడా చెప్పినాను నేను ఎంక్వైరీ చేపిస్తానని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ నాకేం రెస్పాన్స్ రాలేదు. వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా మళ్ళీ కాల్స్ రావడం, బెదిరించడం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు మీకు ఎవరైతే పొన్నం అనూప్ ఉన్నాడు, పొన్నం పృథ్వీ, మొన్న ప్రెస్ మీట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు రకరకాల ఫోన్లు చేపిస్తున్నారు. అతి దగ్గర వాళ్ళ నుంచి ఫోన్లు చేపిస్తారు, చేపించి నువ్వు కాంప్రమైజ్ అవ్వు చేయని ఏమని చెప్పాలి వాళ్ళకు? వాళ్ళు అనేక ఒత్తిడి చేస్తే నేను ఏమని చెప్పాలి? మీ మంత్రి అని చెప్పేసి భయపడ్డాను, సరెండర్ అవ్వమంటారు. దేనికోసం నేను సరెండర్ అవ్వాలి చెప్పండి? ఇప్పుడు దీని మీద ఫైట్ చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా మీకు కూడా మెంటల్ వేసిందని చెప్పి చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాండి. మీరు అసలు నేను ఎలా కొనుక్కున్నారు, మాకు ఏ రకంగా ఈ భూములు సంక్రమించినాయి, మాకు కొనుక్కున్నది సక్రమమా అక్రమమా అనేది వివరణ ఇవ్వకుండా మా ఏటి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళతో ముంగడ పెట్టి ప్రెస్ మీట్లు ఇప్పించుకుంటా. ఒకసారి ఆ కుటుంబం ఏమో మేము బాలాజీ రియల్ కమ్ముకున్నారు వాళ్ళే అంటారు. మరి బాలాజీ రియల్ ఎస్టేట్ యజమానులేమో ఈ మంత్రి కుటుంబం సొంత కొడుకులే ఉన్నారు. మీరేమో ఎట్లా కొన్నారో చెప్పుకోరు, ఏమనంటే వాళ్ళని ముందర పెడతారు, మతి చింతం లేదంటారు. సరే మీ విజ్ఞతకు వదిలేస్తున్నా, నాకు మతి లేకపోవచ్చు, మీరు మతి ఉన్న వాళ్ళే కదా, మీరు చెప్పుకోవచ్చు కదా నేను ఎంత దుర్మార్గుండి, నేను ఎంత సరిగ్గా కొన్నాను, నా లీగాలిటీస్ ఏంది, నా సక్రమాలు ఏంది. రెస్పాండ్ అవుతారా మీరు ఒకసారి? అది 150 కోట్ల ప్రాపర్టీ కదా, ఎంత కొనుక్కున్నారు?
బాధితులు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పి పొన్నం ప్రభాకర్కి ఒక ఐడియా ఉంటది కదా. ఎందుకు లేదండి, ఆయన ఎందుకు తెలియని లేదు. విషయాలు ఏమైనా ఉండే? హా, కాదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఉంది. చూసింది ఆయన తెలియదా? అదే కదా. తెలియదు ఆయన మా మీద అన్ని ఒత్తిళ్లు పెట్టిస్తున్నాడా? ఒకసారి ఫోన్ చేద్దాము. ఇప్పుడు తెలియకుండా ఆయన న్యూస్ పెట్టించుకున్నాడా? మాకేం పేరు? సంబంధం లేదు. శ్రీనివాస్, రాగం శ్రీనివాస్. రాగం శ్రీనివాస్. మినిస్టర్ గారి ఫోన్ కలుస్తుందో కలదో మరి. ఫోన్ అయితే చేస్తున్నా. మీడియా ఛానల్ పేరు వస్తే లిఫ్ట్ ఇయర్లో ఇంకా మీ- మీడియా అనే జర్నలిస్ట్ అని వస్తే లిఫ్ట్ ఇయర్. రింగ్ అవుతుంది. మరి కనీసం పొన్నం ప్రభాకర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తారు. అన్యాయం జరుగుతుంది, ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు? కంచె చైన్ వేసినాక ఇంకేం కలుస్తాం? బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తే వ్యవస్థని బాగా నిర్వీర్యం చేసినాక ఇంకేం కలుస్తాం? ఫోన్ లేపుతలేడు, బిజీగా ఉన్నట్టున్నాడు మినిస్టర్ గారు. సరే ఓకే, కానీ ఇప్పుడు ఇంత మీరు అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఇట్లాంటి ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు పొన్నం ప్రభాకర్ మీద వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు బీసీ మంత్రిగా ఉన్నారని చాలా మంది బీసీలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇట్లాంటి ల్యాండ్ స్కామ్లకు పాల్పడి మీ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా. మా ఊళ్ళు కాదు, మా రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని ఏదో ఒక స్టేట్మెంట్ ఉండాలి కదా. మీ కుమారుల పేర్లు అక్కడ క్లియర్గా ఉన్నది. పొన్నం పృథ్వీ అని చెప్పి అందులో మెన్షన్ చేసి ఉన్నది. బాలాజీ రియల్ ఎస్టేట్ లో మీ కుమారుడు వన్ ఆఫ్ ది ఫౌండర్ అని చెప్పి అంటున్నారు. అనూప్ కుమార్ మీ అన్న కుమారుడు కూడా అందులో చెప్పి పార్ట్నర్ అని చెప్పి అంటున్నారు. అనూప్ కుమార్ కూడా ఎవరో కూడా కాదు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి కొడుకు. మరి వీళ్ళు అలా కొడుకులు కాదని నిరూపించుకోవాలి. బాలాజీ సంస్థ వాళ్ళది కావాలని చెప్పుకోవాలి. లేదంటే ఈ కొడుకులు, ఈ ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు కాదు. సరే పొన్నమన ఇంటి పేరు మీద ఇంకెవరో ఉన్నారు, ఈ పృథ్వీ నా కొడుకు కాదు, అదే విధంగా ఈ అనూప్ కూడా నాకు గుట్లేదని చెప్పాలి. మీరు ఏ డిమాండ్ చేయదలుచుకున్నారు? మా స్టూడియోకి వచ్చిర్రు, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, వాళ్ళ ముఖ్యమంత్రికి మీకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రధానంగా నేను ముఖ్యమంత్రి గారికి ఒక విన్నపం ఇచ్చుకుంటానండి. వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు స్పందించాల్సింది ఆయన. ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. మీ కిందున్న మంత్రులు ఇలా జనాల మీద మీరు మంత్రులను చేసి ఇట్లాంటి వాళ్ళని వదిలేస్తే వాళ్ళ జనాల ఆస్తుల మీద, వాళ్ళ జీవితాల మీద దాడులు మొదలుపెట్టారు. ఏదైతే కదా అడవి మృగాలు వేటాడినట్టుగా వీళ్ళు ఇట్లా జనాల మీద వేటాడడం మొదలుపెట్టారు. వ్యవస్థలు నిర్వీర్యం చేస్తారు. ఇప్పుడు కనీసం మీరు బయటకు వచ్చానో చెప్పగలుగుతున్నారు ఇంత అన్యాయం జరిగిందని. చెప్పలేని వాళ్ళు, అన్యాయం జరిగిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా బయటికి రాకుండా. అందుకే నేను ముఖ్యమంత్రి గారిని కొంచెం చూడమని చెప్తాను. ఇప్పుడు చెప్పాను, చెప్పలేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దీన్ని స్పందిస్తే నాతో పాటు ఇంకా భవిష్యత్తులో 10 మందికి ఇలాంటి అన్యాయం జరగకుండా కాపాడిన వాళ్ళు. మీరు చెప్పండి, ఏదో చెప్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఈ శ్రీనివాస్ అతను చదువుకోకపోతే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈయన ఒక్కడే చదువుకున్నాడు. ఈయన కనుక చదువుకోకపోతే ఆయన ఆ ఊర్లోనే ఉంటుండే. సమస్య ఉన్నోళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చే మాట్లాడితే తెలిసిపోయింది. మరి వాళ్ళకి చదువు రాకపోతే, వాళ్ళకి తెలుగు లేకపోతే అది ఆడనే ఉండేది. ఇట్లాంటిది ఎన్నో కంటికి కూడా కనిపించేటి కావు. మరి ఇంత కంటికి కనిపించిన వ్యవస్థలు ఉన్నప్పుడేమో ఈయన పిచ్చోడు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నా అంటే, వాళ్ళకి నాకేం సంబంధం లేదని ఇతని ద్వారా చెప్పినటిని చెప్పియాలి. కానీ కొన్ని ఛానల్లే చెప్తా అంటే మాకు కూడా అంటే చదువుకున్న వాళ్ళం, మేము ఒక ప్రజా సంఘాలలో పనిచేసే వాళ్ళం, మాకు కూడా కొంచెం నిస్సిగ్గుగా అనిపిస్తుంది. సో ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇందులో శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన పేరు క్లియర్ గా కనిపిస్తా ఉంది. పొన్నం పృథ్వీ, పొన్నం ప్రభాకర్ కొడుకు, పొన్నం అనూప్ కుమార్, పొన్నం వాళ్ళ అన్న కొడుకు, వీళ్ళ పేర్లు క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నాయి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో వీళ్ళ పార్ట్నర్స్ అని చెప్పి. దీని మీద ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారు స్పందించాలి. మీరు మంత్రిగా ఉన్నారు, అక్కడ ఆర్డీఓని కావచ్చు, కలెక్టర్ని కావచ్చు, సరే అక్కడ ఉన్నటువంటి అధికారులను మీరు మేనేజ్ చేస్తుండొచ్చు. తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు మీ వైఖరిని. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, లేకపోతే జానారెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, మొత్తం వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు ప్రతి ఒక్క మంత్రిపై ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు వస్తున్నాయి. సో దీని మీద ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవరిది అసలు? రియల్ ఎస్టేట్ కంపెనీకి మీ కొడుక్కి సంబంధం లేదని చెప్పండి, అదన చెప్పండి, అదే ఆ స్టేట్మెంట్ అని ఇవ్వండి. నా కొడుక్కి రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధం లేదు, ఆ బాలాజీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన కంపెనీ మాకు తెలియదు, అదన చెప్పండి. ఇంత క్లియర్గా ఒరిజినల్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసి ఉంటే మీరు రెస్పాండ్ కాకుండా ఒక ప్రముఖ ఛానల్ కి ఫోన్ చేసి ఏదో స్టోరీ చేపించి మీకు పాజిటివ్ గా వచ్చినటువంటి శ్రీనివాస్ కి మెంటల్ లేసి నా మీద అలిగేషన్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పి, అంటే మీరు భూములు కబ్జా చేసింది కాక 150 కోట్ల భూమిని కొట్టేద్దామని చూసింది కాక, పైగా
ఎవరైతే మీ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారో వాళ్ళని పిచ్చోలుగా క్రియేట్ చేస్తున్నారు, చిత్రీకరించబోతున్నారు మీరు. ఈ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరాలి. చూసే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి, ముఖ్యమంత్రికి షేర్ చేయండి. ముఖ్యమంత్రి సీఎంఓలో తిరగాలి ఈ వీడియో. అప్పుడన్నా ఇలాంటి నాయకులకు కొంత బుద్ధి వస్తుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మీరు? టీవీ ఛానల్ ద్వారా మేము ఒకటే చెప్తున్నాం, ఆ ల్యాండ్ డాక్యుమెంటేషన్ క్యాన్సిల్ చేసుకునే దాకా మేము అన్ని సంఘాలను, ప్రజా సంఘాలను కూడగడతాం. అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి పోతాం. అవసరం అనుకుంటే ఢిల్లీ దాకా కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక విషయం నేను చెప్పదలుచుకున్నానండి. ఏ కలెక్టర్ తోనే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ఆర్డర్ తీసుకున్నారు, 30 సంవత్సరాల మా రికార్డ్ ఏదైతే తొలగించినారో దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళాను. ఆ కలెక్టర్ యొక్క ఉత్తర్వుని సస్పెండ్ చేయమని. దానికి వకాలత పుచ్చుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఆయన పొన్నం అశోక్. ఈ బాలాజీ రియల్ ఎస్టేట్ తరఫున వాదిస్తుంది పొన్నం అశోక్, అడ్వకేట్. మీరు వకాలతలో హైకోర్టు కేసు నంబర్ ఇస్తాను, మీరు హైకోర్టు వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. పొన్నం అశోక్ అనే ఆయన కూడా వీళ్ళ చుట్టాలే, సొంత మంత్రి గారు అన్ననే, అనూప్ కుమార్ వాళ్ళ నాన్ననే బాలాజీ రియల్ ఎస్టేట్ తరఫున కేసు వాదిస్తున్నాడు. అడ్వకేట్. ఏదైతే కలెక్టర్ ఉత్తర్వులు మా రికార్డు తీసేసిన ఉత్తర్వులు ఆమె ఇచ్చిందో దాని మీద నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, రిట్ పిటిషన్ వేసిన. దాంట్లో బాలాజీ రియల్ ఎస్టేట్ తరఫున పొన్నం అశోక్ గారే వకాలత పుచ్చుకొని ఈ రియల్ ఎస్టేట్ తరఫున ఆయన వకాలత పుచ్చుకొని కేసు వాదిస్తున్నాడు. ఇది పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంటుంది. హైకోర్టు వెబ్సైట్ లో వెళ్తే కూడా వకాలత ఎవరు ఫైల్ చేశారో ఆన్ బిహాఫ్ ఆఫ్ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అంటే కూడా తెలిసిపోతుంది. అదే ఆయన ఘనకార్యం. వీళ్ళు న్యాయం ఏం చేయగలుగుతారు, బీసీలకు ఏం సంక్షేమం చేస్తారు? ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మీకు? ఎవరైనా మాట్లాడుతున్నారా? మేము చెప్పడం జరిగిందండి, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము వివరణ ఇవ్వడం జరిగింది. ఆయన మాకు భరోసా ఇచ్చారు, మీరు న్యాయ పోరాటం చేయండి, 8% మీకు అన్యాయం జరగనివ్వమనేది అయితే ఆయన ఇచ్చారు. హరీష్ రావా? హరీష్ న్యాయం చేస్తా అని చెప్పారు. న్యాయ పోరాటం చేయమని అన్నారు. నేను ఎలాగో చేస్తున్నా న్యాయ పోరాటం. ఆయన కూడా అదే సలహా ఇచ్చారు, మీకు అలాంటి అన్యాయం జరగకుండా నేను చేయగలిగిన సాయం ఏదన్నా తప్పకుండా చేస్తాను. ఇంకొకటి, లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి అశోక్ గౌడ్ గారు, అతను ఇప్పుడు బార్ కౌన్సిల్ లో పోటీ చేసిండు. మీరు అక్కడ కూడా ఆయన చైర్మన్ గా వేయడానికి అడ్వకేట్లు అందరికీ కూడా, తెలంగాణ బార్ కౌన్సిల్ అడ్వకేట్లు అందరికీ కూడా విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులను కనుక మీరు మళ్ళీ ఆ బార్ కౌన్సిల్ లో ఆయన చైర్మన్ గా చేసేది ఉంటే, ఇలా మొత్తం గుంటనక్కలాగా మన బీసీలను ఇలా అన్ని, ఇలా తెలంగాణలో ఎటువంటి భూములు ఉండకుండా ఎవరికి ఏడైతే అన్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ కూడా దగ్గర పెట్టుకొని ఇట్లాంటి భూములు డిస్టర్బెన్స్, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నాయని కూడా వాళ్ళు పట్టాలు చేసుకునే విధంగా ఉన్నారు. కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చైర్మన్ గా కూడా చేయకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకున్నారు తెలంగాణ బార్ కౌన్సిల్ అడ్వకేట్లు అందరికీ కూడా. సో ఇది ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీని మీద రెస్పాండ్ అవ్వండి. మీరు కబ్జా జరిగిందా లేదా అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి మీ మీద గతంలో కూడా, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్న వేస్ట్. ఆ సబ్జెక్ట్ వేరు, దీనికి సమాధానం చెప్పండి.